చంద్రబాబుకేమో పవన్ కళ్యాణ్ కావాలి. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దు అనేది వీరిద్దరి కోరిక కాబట్టి. పవన్ కళ్యాణ్కేమో బీజేపీ కావాలి. ఎందుకంటే జాతీయ పార్టీలలో అదొక్కటే స్ట్రాంగ్ పార్టీ కాబట్టి. బీజేపీకేమో పవన్ కళ్యాణ్ కావాలి. ఎందుకంటే పవన్ చెప్తే చంద్రబాబు వింటాడు కాబట్టి. అసలు ఇవేమి ఈక్వేషన్లో, ఇవేమి క్యాల్కులేషన్లో. వీటి వల్ల లాభం ఎవరికో ఏపీ జనాలకే కాదు, సదరు పార్టీ అధినేతలకు కూడా ఓ క్లారిటీ ఉన్నట్టు అనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో మాత్రం తెలియదు. బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తారు. అసలు అక్కడ రూటే ఉండదు. దానికోసం బీజేపీ మ్యాపు ఇవ్వదు. ఎవరి కోసం ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమూ కాదు. ఎవరి కోసం ఎవరు త్యాగం చేస్తున్నారో అర్థం కాదు. అస్సలంటే అస్సలు అర్థం కాకుండా ఉంది ఈ మూడు పార్టీల రాజకీయం. బాగా మనసు పెట్టి ఆలోచిస్తే ఓ వారం రోజుల్లో బీహార్ రాజకీయాన్ని అర్థం చేసుకోవచ్చేమో, కానీ ఏపీలో ఈ పొత్తు రాజకీయాన్ని మాత్రం అర్థం చేసుకోలేం. ఓవైపు ముహూర్తం ముంచుకొస్తుందిరా నాయన అంటే తాలి కట్టే పెళ్లి కొడుకు ఎవరో తెలియదు, కట్టించుకునే పెళ్లి కూతురు ఎవరో కూడా తెలియదు, పెళ్లి చేసే పంతులు ఎవరో కూడా తెలియదు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడోనని జన సైనికులు కోటి కళ్ళతో ఎదురు చూస్తుంటే, పవన్ మాత్రం చంద్రబాబు ఏం చెప్తాడోనని 1.5 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు పాపం. మధ్యలో బీజేపీ అస్సలు ఉందా లేదా అర్థం కాదు. ఈ సీటు నీది, ఈ సీటు నాది, ఈ సీటు బీజేపీది అని తేల్చుకోవటానికి గింజుకు చస్తున్నారు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనేమో అప్పుడెప్పుడో తమ అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేసేశాడు. నేను యుద్ధానికి సిద్ధం అంటూ శంఖారావము పూరిస్తున్నాడు. శంఖారావం అంటే నారా లోకేష్ పూరించే పబ్లిక్ మీటింగ్ శంఖారావం ఎంత మాత్రం కాదు. ఇది నిజమైన శంఖారావం. కానీ అటువైపు నుంచి రిప్లై రావటమే లేదు. ఏపీ జనానికి ఈ ఎదురు చూపులు ఎన్నాళ్ళో ఆ ముగ్గురు అమర ప్రేమికులకే తెలియాలి. ఏం చేస్తాం, ఎదురు చూడడం తప్ప.